చాలా మిస్ అవుతున్నా సౌండ్ రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నావు. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు అంతే. నీ లెవర్ వేరు, ఇంకా అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. చూసారా, మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఆయన గారు అంగం సమర్పించాను పరమాత్ముడికి అని అంటాడు. ఆడవాళ్ళకి సంబంధించిన బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకున్నాడు, ఆడవాళ్ళని ఇబ్బంది పెడతాడు, సనాతన ధర్మం అంటాడు, దీంట్లో సత్పురుషులందరినీ దింపుతాడు, నేను అఘోరి అని అంటాడు. కాబట్టి లీగల్గా వెళ్ళాలి, మనము సనాతన ధర్మాన్ని కాపాడాలి. నిజాలు మీకు నిర్ధారణ చూపించాను నేను. మీరందరూ చేయాల్సిన బాధ్యత, మీడియా వాళ్ళందరూ కూడా ఇది కొంచెం చాలా తొందరలో మనందరం పెద్ద ఎత్తున ఇలాంటి నిర్ణయాలు తొందరగా తీసుకొని సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరికీ ఉందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను హైకోర్టుకి వెళ్తున్నాము, హైకోర్టులో ఆయన గారి మీద కేసు ఫైల్ చేస్తున్నాము. ఆజాద్ గారు కూడా నాతో వస్తున్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆఫీస్లో. మీడియా వాళ్ళందరూ కూడా ఎవరైనా అక్కడికి వచ్చినా కూడా లీగల్గా నేను కేసు ఫైల్ చేపించి ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని చెప్పేసి మంగళగిరిలో ఉన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడాలన్న ఆలోచనలో ఆజాద్ గారు. ఇప్పుడు ఆయన అడ్వకేట్ కాబట్టి ఆయన గారి నాలెడ్జ్ ప్రకారంగా మాట్లాడతాడు. ఒక సాధువుని కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడతా అని చెప్పేసి నా తండ్రి పరమశివుడి మీద ఆన తీసుకున్నాను కాబట్టి ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మీ అందరికీ, మీడియా ఛానల్ అందరికీ కూడా కృతజ్ఞత చెబుతూ ఉన్నాను. మీరందరూ ఇలాంటి విషయాలని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు, ధర్మాన్ని కాపాడాలి, మనందరం కూడా ఒకటి కావాలి. ఆ అమ్మాయిని, వర్షిణిని కూడా కాపాడాలి, వాళ్ళ తల్లిదండ్రులను కాపాడాల్సిన బాధ్యత ఉందని కోరుతున్నాం. జై హింద్. ఈ రోజు మీరు అంటే ఇప్పుడు అఘోరి మాత గురించి అన్ని తెలిసి మీరు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంతమంది ఉన్నా కూడా మీరే ముందుకొచ్చారు. రేపటి దినాన ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి ఎవరైతే రుజువుతో నేను వచ్చినా నిజంగానే నాకు పెళ్ళయింది అని చెప్పేసి అన్ని చూపెట్టడం జరుగుతుంది. ఒకవేళ తను భయపడి ఏమన్నా బెదిరింపు కాల్స్ వచ్చేసి తను మధ్యలో వెళ్ళిపోతే మీరేం చేస్తారు? అలా ఉండదు, మధ్యలో వెళ్ళిపోవడానికి ఏముండదు. ఇప్పుడు ప్రూఫ్స్ తో వచ్చింది ఆ అమ్మాయిని కాపాడడం ధర్మం. నేను చెప్పింది కూడా అదే. 100 మంది దోషులకు శిక్ష, ఒక నిర్దోషికి శిక్ష మన దగ్గర రాసింది. కాబట్టి మీరందరూ అమ్మాయిని కాపాడాల్సిన అవసరం ఉంది. బెంబేలు ఎత్తేసేసి హడావిడి ప్రశ్నలు, కొంతమంది మీడియాలు ఉంటారు, ఇంకా ఆ అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పి ఫాలో అప్లు చేయడానికి పోతారు. ఆ అమ్మాయి ఎక్కడ ఉండదు. ప్రస్తుతానికి నిర్ణయాల కోసం అని చెప్పేసి వాళ్ళ సొంత మామయ్య గారు ఆ అమ్మాయిని ఇప్పుడు తిరుపతికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు గుడి కోసం వస్తూ కలిసి వెళ్దామని వచ్చారు. కాబట్టి ఆ అమ్మాయిని మీరు ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ఒక వారం 10 రోజులు మనం ధర్మ ప్రయత్నం కోసం తిరగాలని చెప్పి మీ అందరు కూడా చెప్తాం. పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము, కానీ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది. అట్లా ఈలోపు ఈ వర్షిణి అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చిండు. అప్పటికే వర్షిణికి తనకి సంబంధం ఉందా? అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను మెయిన్ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియోస్ చూడడం వల్లనే ఇప్పుడు నేను తెలుసుకున్నాను. తెలియడం జరిగింది. అంతే, అంతవరకు తన నా దగ్గర అన్ని దాచిపెట్టాడు. అప్పటిదాకా మీతో ఫోన్లు చేస్తున్నాడు, నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక 20 days అంటే మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి అంటే మీరు బ్లాక్ లో పెట్టేశాడు. మన వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? ఏమైనా ఉన్నాయా? చేసుకున్నాడనే చెప్తున్నాను. అంటే ఎలా నమ్మారు? అంటే పెళ్లి అంటే తను కూడా తాళి చూపి అమ్మా, తాళి చూపి, అది ఎక్కడుందా తాళి? తాళి ఉన్నాయి నా దగ్గర, కానీ నేను ఇప్పుడు మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయి ఇప్పుడు వినండి, తన మెడలో, నేను చెప్తున్నాను, తన మెడలో వెండి తాళి ఉంటది. మీరు చూసారా, అఘోరి మెడలో వెండి తాళి ఉంటది. అది నా మెడలో తాలే. నా దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరికి వచ్చి నా తాళి మనం పట్టుకుందాం. అమ్మాయిని ఇబ్బంది కట్టింది. ఈ తాళి కట్టడం చేత అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. ఇది మెడలో వేసాడు. చూడండి, అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసాను చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అఘోరికి పెళ్ళైందన్న విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిను, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు
సరే మీరు భక్తి పారవశ్యంలో ఉన్నారు, మీరిద్దరు కలిసి సమాజానికి కానీ నేను ఎప్పుడు నేను మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు. అనగానే ఎందుకు ఒప్పుకున్నారు? అసలు పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు. నాకేంటంటే నాకు ఇప్పుడు కాదు, తన కలవక ముందే నాకు ఒక ఆశయం ఉండే, ఒక ఆశ్రమం పెట్టాలి, గోమాతలని కానీ ఏదన్నా వృద్ధులని కానీ ఇలా చూసుకోవాలని నేను, మా మామయ్య, మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నామా. సో ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను. ఎక్కడ కలిసారు మీరిద్దరు ఫస్ట్ టైం? పరిచయం ఎట్లా? మాది పరిచయము అంటే ఈ అమ్మాయి కొంచెం సెక్యూర్ గా ఉంటుంది, వాళ్ళ మామగారు మాట్లాడతారు, నేను ఆ ఊర్లో కొంచెం ఆలోచించాలి. ఈయన ఆయన మామ ఇప్పుడు ఆయన కొంచెం సెక్యూర్ ఫీల్ అవుతుంది. నేను చెప్తాను, వివరాలు నాకు చెప్పింది ఆవిడ. ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే. ఇప్పుడు మనందరం ఇలా ఎగబడితే అమ్మాయికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి మీరందరూ ధర్మ ప్రయత్నం చేయడం చాలా ముఖ్యమైనది. ఇంకో అమ్మాయి నాలాగా ఇప్పుడు ఆ వర్షిని అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల. సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు. ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన ఆయన అంటాడు కదా అంగం అని, అంగం ఉన్నోళ్ళు కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు. 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో మీరెందుకు ముందుకు రాలేకపోయారు? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము మేము నిజంగానే నాకు 15 days బ్యాకే తెలిసింది. మీరు ముందుకు వచ్చారు కదా. అంతకు ముందు నుంచి కూడా 15 days బ్యాకే తెలిసే. మీరు వాళ్ళకి అంటే ఇది నిజం, ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు రిసీవ్ చేసుకోగలుగుతారు. నాకు వర్షిని అమ్మాయితో తిరుగుతున్నాడన్న సంగతి జస్ట్ నాకు 15-20 days బ్యాకే తెలుసు. అంటే అంతకు ముందు నుంచి కూడా మీడియా నాకు తెలీదు. మీరు చూడలేదా? నాకు ఆ అమ్మాయితోటి నేను అంతకుముందు నేను ఇది పట్టించుకోలేదు. జస్ట్ 20 days బ్యాక్ ఈ వర్షిని అమ్మాయి బయటకు రావడము, తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము అదంతా నేను అడిగాను. కానీ పెళ్లి అనేది ఈ మధ్యనే రిలీజ్ చేసిండ్రు కదా, అందుకే నేను ముందుకు వచ్చాను. ఎందుకంటే నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. నా దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, నేను పంపిస్తాను. ఇలా అగోరి డైరెక్ట్ గా రాధే నా భార్య స్వామి తల్లి వీళ్ళ పరిచయం మీకు తెలుసా? తెలుసు తల్లి.